లిక్కర్ దోపిడీపై విచారణ జరుగుతోంది. కేసు నుంచి తప్పించుకోలేరన్న కొల్లు రవీంద్ర. వైసీపీకి మాట్లాడే అర్హత లేదన్న అచ్చెన్నాయుడు. అనాలోచితంగా జిల్లాల విభజన, రాజకీయ స్వార్థంతో వ్యవహరించారు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న అనగాని. త్వరలోనే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్, గందరగోళంగా సీనియారిటీ లిస్ట్, పారదర్శక బదిలీలుంటాయన్న లోకేష్. టీడీఆర్ బాండ్ల పేరిట దోపిడీ జరిగింది. విశాఖలో భారీ కుంభకోణం, విజయసాయిరెడ్డిపై పల్లా శ్రీనివాసరావు ఆరోపణలు. పేర్ని నానికి హైకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో రిలీఫ్. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. 2.5% డిఏ ప్రకటించిన పొన్నం. మహిళా దినోత్సవం రోజు నుంచి అమలు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కేసీఆర్ కీలక సమావేశం. ఎర్రవల్లికి ముఖ్య నేతలతో మీటింగ్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ ఆవేదన. అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్. పంచాయతీ కార్మికుల నిరసన. మెదక్ జిల్లా మాసాయిపేటలో భిక్షాటన. సకాలంలో వేతనాలు చెల్లించాలంటూ వినూత్న నిరసన. ఖానాపూర్లో మున్సిపల్ కొరడ. బకాయిలు కట్టలేదని ఇళ్లు, దుకాణాలు సీజ్. ఆస్తి పన్ను కట్టాలంటూ ఆదేశం. కీలక దశకు SLBC రెస్క్యూ ఆపరేషన్. కేరళ డాగ్స్తో అన్వేషణ. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రమాదం. క్రూడ్ ఆయిల్ డ్రమ్ముల్లో మంటలు. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. తమిళంలో మెడికల్, ఇంజనీరింగ్ విద్యా బోధన చేయాలి. ఈ విషయాన్ని స్టాలిన్ పట్టించుకోవట్లేదు. హిందీ వివాదం నేపథ్యంలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రయాణాల్లో ఉపవాసం ఉండక్కర్లేదు. షమీకి కాంగ్రెస్ నేత శ్యామా మద్దతు. మౌలానా వ్యాఖ్యల్ని సరిచేసుకోవాలంటూ హితవు. ఛత్తీస్గఢ్ అడవుల్లో కూంబింగ్. ఫారెస్ట్ లో జల్లెడ పడుతున్న బలగాలు. నక్సల్ మెమోరియల్ కూల్చివేత. రాజస్థాన్ అడవుల్లో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ టీం.